మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ వరుసగా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకు వరుసగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరి ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు నడుస్తున్నాయంటూ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, గతంలో బండి సంజయ్ కావచ్చు, ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఆ క్షుద్ర పూజల స్టోరీ ఏంటి? ఒకసారి తొలివేలు స్క్రీన్ మీద ఆ స్టోరీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబం ఏ క్షుద్ర పూజలు చేస్తుందంటూ ఎస్ఎల్బీసీ అందుకే కూలిపోయిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రోజు మంత్రి మీడియాతో చిట్చాట్ నిర్వహించడం, ఎస్ఎల్బీసీ కోసం వైఎస్ఆర్తో కొట్టాడనన్నారు. బీఆర్ఎస్ అగ్రనేతల బినాముల ఫోను ఎత్తడం లేదని, ఆ పార్టీలో వాళ్ళే కొట్టుకుంటున్నారంటూ కామెంట్ చేస్తూ తాను 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచానంటూ తన అఫిడవిట్లో ఎలాంటి తప్పులు లేవంటూ స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కంటిన కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని విమర్శించారు. కాళేశ్వరం నివేదిక రావడంతో బీఆర్ఎస్ నాయకులు నోలు మెదపడం లేదంటూ పేర్కొన్నారు. నివేదికతో బీఆర్ఎస్ భాగోతం బట్టబయలైందంటూ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందంటూ ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ నాయకులు కల్లిబొల్లి మాటలు చెబుతున్నారంటే మండిపడ్డారు. కాంగ్రెస్ పై నమ్మకంతోనే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్టు మంత్రి వివరించారు. ఏపీలో రాజకీయం వేరని, తెలంగాణలో వేరంటూ ఏపీని చూసి తెలంగాణ అరెస్టులు ఉంటాయని అనుకోవడం సబం కాదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. జస్టిస్ పీసీ ఘోష్ మొదటి లోక్పాల్గా పనిచేశారని తెలిపారు. తమపైన ఇతర దేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పొట్టిస్తున్నారని, 3 లక్షల జీతం ఉన్న అధికారి టాయ్ లైన్లో పెళ్లి చేశారంటే ఎంత ఓపెన్గా అవినీతి జరిగిందో అర్థమవుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్ల వద్ద 50 నుంచి 60 వేల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. అధికారుల వద్ద అంత డబ్బులు ఉంటే లీడర్ల వద్ద ఎంత ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అంటూ ఒక్కొక్క ఆఫీసర్ను పట్టుకుంటే వందల వేల కోట్ల పెట్టుబడులను ఉన్నాయని, తాము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడట్లేదంటూ కాళేశ్వరం నివేదికతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెప్పలేమని, కానీ అరెస్టు మాత్రం ఖాయమంటూ మంత్రి వెంకటరెడ్డి స్పష్టంగా కామెంట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గురువును మించిన శిష్యుడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి ఇంటర్నేషనల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కమిషన్లు ఎవరు ఇస్తే వాళ్ళ వెంట తిరిగేవారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎకరం 50 లక్షలు ఉంటే జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ ఎకరం 40 కోట్లు ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. షాబాద్లో 80 ఎకరాలు ఫామ్ హౌస్ ఉందని ఆరోపించారు. జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్లో 80 ఎకరాలతో కేసీఆర్ బేజమ్మ లెక్క ఉంటుందంటూ మంత్రి వెంకటరెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి చేసిన అవినీతిపై విచారణ చేస్తున్నామంటూ బాంబు పేలుస్తూ కేసీఆర్ కంటే ఎక్కువ జగదీష్ రెడ్డి సంపాదించారని దుయ్యబట్టారు. త్వరలోనే అవినీతికి పాల్పడిన నాయకులు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తూ కేసీఆర్ ఫామ్ హౌస్ క్షుద్ర పూజల్ని కేవలం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపించారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు మనం తొలివేలు స్క్రీన్ మీద చూద్దాం. క్షుద్ర పూజలకు సంబంధించి గతంలో మాట్లాడిన ఆ వీడియో బయట ఇప్పుడు తొలివేలు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. ఈయన ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు చేసిండు, సకుటుంబ సమేతంగా పూజలు చేసిండు. లాస్ట్కు అవన్నీ కలపడానికి కాళేశ్వరం పోయాడు. కానీ మీడియాకి ఏం చెప్పిండు? కాళేశ్వరం పనుల పరిశీలన, కాళేశ్వరం పరిశీలించడానికి ఊరుతో చెప్పి కుటుంబాల వరకు కాళేశ్వరం పోయాడు. మంత్రాలు వేరే, కార్యక్రమం వేరే, ఈయన బయట చెప్పుకున్న వేరే. పోయి సకుటుంబ సమేతంగా కాళేశ్వరం కల్పించారు. 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో నల్ల పిల్లితో పూజ చేస్తారు. ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజ చేస్తారు. 100% వాస్తవమే. వర్కర్ చనిపోయాడు, యువకులు చనిపోయాడు, అప్పుడే ప్రచారం జరిగింది పెళ్లి కావచ్చు చెప్పి. ఈ అన్ని పూజలు చేసినాకనే చివరకు ఆయన స్వార్థం కోసము, ఆయన కుటుంబం కోసము ఆ తాంత్రికుని యొక్క క్షుద్ర పూజలు అయిన తర్వాత
ఆయనే టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చిండు. ఇది వాస్తవం. ఇది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.